శ్రవణ్ సాయి పెద్దమ్మ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అంతకు ముందు ఇలాంటిది ఏమైనా చెప్పారా, ఇట్లా బెదిరింపులు వస్తున్నాయని శ్రవణ్ సాయి మీకు ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతో? అలాంటి ఏం చెప్పలేదయ్యా. ఏమన్నా ఉన్నా కూడా దాచుకోవద్దయ్యా, అబద్ధం చెప్పొద్దు, నిజమే మాట్లాడయ్యా అని చెప్పిందమ్ము. కాలేజీ పోతున్నావా అయ్యా అని రోజు ఫోన్ చేసుకునేదాన్నమ్ము. వాడిని ఎప్పుడు బెదిరింపులు వస్తున్నాయని కానీ ఏమీ మాతో చెప్పలేదయ్యో. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పినట్టు కానీ మాతో చెప్పారు కదయ్యో. చెప్పుంటే మేము తీసుకొచ్చుకునే వాళ్ళం అయ్యా, ఇంటికి ఇటు చేర్పించుకునే వాళ్ళం అయ్యా. నాకు పోనీయ కాలయ్యా, ఇట్టనే ఎత్తుకొని పెంచుకున్నాయ్యా. నా తమ్ముడు కొడుకైనా నా కొడుకు లాగాను. నన్ను అమ్మే అంటాడయ్యో, మా ఆయన మావయ్య అంటాడయ్యో. మా మా పిల్లగాళ్ళని మేము చదవలేదే, బొమ్మ చదివింది అయ్యో. ఈ పిల్లగాడిని మేము చదువుకున్నాం అయ్యో, తల్లిదండ్రులు లేడను. మేమిట్టే చేస్తాడు అనుకోలేదయ్యో. ఫోన్ ఎత్తట్లేదు. మొన్న ఫోన్ ఎత్తిండమ్మో, నిన్నగా మొన్న ఆ సాయంత్రం ఎత్తిండు అయ్యో. ఎత్తి అమ్మా నీ ఫోటోలు పెట్టిండమ్మా 16. అవా నీ కొడుకు చూడమ్మా, నీ చిన్న కొడుకు ఎంత సినిమా స్టార్ లాగా ఉన్నాడు చూసుకో అమ్మ అన్నాడమ్మో. నాకు సినిమా స్టార్ లాగుంటే నాకు ఆనందమేగా అయ్యా అన్నానమ్మ. నేను ఆనందంగా ఉంటాను అయ్యా, నువ్వు ఎంత ఆనందంగా ఉంటే నేను అంత ఆనందంగా ఉంటా అయ్యా. తల్లి కొడుకు ఆనందమేగా అయ్యా అన్నానమ్ము. అమ్మ మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తలే అమ్మ మళ్ళీ అని పెట్టేసిండు. ఇక అదే ఆఖరి మాట అయ్యో. మళ్ళీ చేస్తా ఉండమ్మా, ఒకసారి ఫోన్ వస్తుంది అన్నాడు అమ్ము. అంతే పెట్టేసిండు అమ్మో. అమ్మ పెట్టేసిన తర్వాత మేము నిన్న కాలేజీ పోయి చేసుకుంటాంగా. అన్నయ్య మా బ్రదర్ ఉన్నాడు అయ్యా హైదరాబాద్లో. వాడు ఫోన్ చేసి అబ్బాయి ఫోన్ చేయట్లేదే, అబ్బాయి ఫోన్ చేయట్లేదు, ఎత్తట్లేదే అన్నాడమ్ము. అన్న నేను కూడా చేస్తా ఉండన్న. ఒక్కోసారి వాడు ఎత్తడు కదా, స్విచ్ ఆఫ్ అయిందని నేను కూడా ట్రై చేస్తా ఉండని తెల్లవార్లు ట్రై చేసుకున్నాం అమ్మ. మేము తెల్లవార్లు ట్రై చేసుకున్నాం అమ్ము. తెల్లవార్లు ట్రై చేసిన తర్వాత తెల్లారి పొద్దున అమ్మాయి నీకు ఏమన్నా ఎత్తిండని మా అన్నయ్య ఫోన్ చేసిండు అయ్యో. అన్న ఎత్తలేదన్న, పిల్లగాడు ఫోన్ ఎత్తలేదన్న. అన్నను నాకు దడ పడుతుందమ్మో, భయం పడుతుందమ్మో, ఏమైందో అను. తర్వాత ఎవరు ఆడమడిచి ఎత్తిందట్టమ్మ మా అబ్బాయి ఫోను. ఎత్తి మీరు మాట్లాడుకున్నారా అండి, హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్లో వేసినవి అన్నారమ్ము. హాస్పిటల్లో వేసినవంటే ఏ చెయ్యి కాలు ఇరిగిందో ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు మాట్లాడదామనుకున్నారు కానీ ఇంత కోపం వచ్చింది అనుకోలేదు అయ్యో. మేము కారు డ్రైవర్ని మాట్లాడుకున్నాం అయ్యో. మాట్లాడుకుని పోదామని మళ్ళీ ఎమ్మటే ఫోన్ వచ్చిందమ్మ, మా బావగారు అబ్బాయిని పోవన్నవమ్మో. నిజాంపేట హాస్పిటల్ అంటే మా బావగారు అబ్బాయిని పోవన్నవయ్యో, పోయి చూడమన్నవయ్యో. పోయి చూసాక ఇంకెక్కడ చచ్చిపోయిండు అని చెప్పారయ్యా. ఇంకా చచ్చిపోయిండు అని చెప్పిన తర్వాత ఇంకేముందయ్యా, పక్కన పారిపోయిందయ్యా. మాకం పారిపోయిందయ్యా. నేను పెంచుకున్న దానికి సార్థకత ఏముందయ్యా. నా తమ్ముడు కొడుకైనా నేను ఎంత ప్రాణంగా పెంచుకున్నాను. నన్ను అమ్మే అంటాడయ్యా, నన్ను అమ్మే అంటాడయ్యో. ఆయన మావయ్య అన్న నన్ను అమ్మే అంటాడయ్యా. నా పిల్లగాళ్ళ కంటే ప్రాణంగా పెంచిండు అయ్యో మా ఆయన కూడా. ఇంటికి మాట్లాడదామని పిలిచి ఇలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ ఏందయ్యా. వాళ్ళు ఏం మాట్లాడదామని పిలిచారో తెలియదు అయ్యా. ఈ పిల్లగాడు ఎవరికి కష్టం వచ్చినా పోతానంటాడయ్యా. ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో ఎరాస్ చేస్తున్నారని చెప్పి ఫోన్ చేసిద్దంట అయ్యా. ఎప్పుడు ఫోన్ చేస్తే ఈడు పోయేవంట. ఎందుకురా నీకు ఆ పిల్లతోటి, ఆ పిల్ల ఎవరురా నీకు, ఎప్పుడు 10th చదువుకునేటప్పుడు అయ్యా. ఎందుకంటేనేమో అంటే ఏం లేదమ్మా, అది ఏం కాదమ్మా, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఉండాలమ్మా, దానికి ఇబ్బందిగా ఉందంట, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అనేవాడమ్ము. అమ్మ ఎప్పుడు పోయినా ఈసారి ఇట్లా చేశారమ్మా, నమ్మిచ్చి మోసం చేశారమ్మా. మేము ఫ్రెండ్షిప్ అనుకుంటాం అయ్యా, మాకేం తెలుసు అయ్యా, మేము ఫ్రెండ్షిప్ అనుకున్నాం అమ్మ. ఇట్లా పిల్లగాడు ఫోన్ ఎత్తకుండా పోయేసగడ మా గుండెలు పగిలిపోయినాయి అమ్మో. వాడు పోయేది కూడా మాకు చెప్పి ఉన్నా, మేము ఎట్టో కట్టు చచ్చేవాళ్ళం వాడుకో, కాపాడుకునేవాళ్ళం అమ్మ. అందరూ ఉన్నామమ్మ, గంపంత బలగముందమ్మ మాకు. మేము ఒక పిల్లగాడిని చదువుకోలేకపోయినాం అయ్యా, కాపాడుకునేవాళ్ళం అయ్యా. పొయ్యో మేము ఆగమేఘాల మీద కారేసుకొని పోయి కాపాడుకునేవాళ్ళం అయ్యా. నా పిల్లగాడికి ఇట్ట చేసిన వాళ్ళకి మాత్రం నాది వాడు తప్పించుకున్నాడు అయ్యా. ఒక ఆడమడిసి కొడితే నా పిల్లగాడు ఇట్ట చచ్చిపోయేవాడు కాదయ్యా. నా పిల్లగాడు బలంగా ఉంటాడు, స్టామినా ఉంటుంది అయ్యా. పక్కంగా ఉన్నా కూడా నా పిల్లగాడికి ఒక్క ఆడమడిసి కొట్టిందని, ఇంత ఆడమడిసి కొట్టిందంటే నేను నమ్మనయ్యో. ఏం చేసుకున్నారో, ఏం మాయ చేసుకున్నారో మాకు తెలియదు అయ్యో. వాడు ఏం మేనేజ్ చేసుకున్నారో మాకు తెలియదు అయ్యో. నా పిల్లగాడిని నలుగురు 5 వాడు ఉంచుకుందా, ఆమె మొగుడు వాళ్ళందరూ చేశారు. నేను ఒక క్వశ్చన్ చూస్తున్నాను. మేము
ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా నిందితుల్ని ఒకటే శిక్షించాలంటే కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది రాకూడదయ్యా, వాళ్ళ ఇంటిలో బాధి అలాగే పోవాలయ్యా. మేమెంత ఏడుతున్నామో వాళ్ళు అంత ఏడవాలయ్యా. నా పిల్లగాడిని ఎంత ఇచ్చేసి వాడంత వాళ్ళు కఠినంగా శిక్షించబడాలయ్యా. ఏ ఒక్క దోషి కూడా అసలు ఇది తప్పించుకోకూడదు అయ్యా. తప్పించుకోవడం అనేది జరిగితే మీ జర్నలిజమే వేస్ట్ అయ్యా.